ఇశ్రాయేలీయులు పాపం చేశారు, దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు. మళ్ళీ పశ్చాత్తాపడ్డారు. 70 ఏళ్ల తర్వాత తిరిగి సమకూర్చి పాడైపోయినటువంటి దేవాలయాన్ని తిరిగి 516 BCలో వాళ్ళు పునర్నిర్మించడం జరిగింది. దేవాలయము రెండవసారి కట్టిన తరువాత కూడా ఇశ్రాయేలీయుల భక్తి కొంతకాలం మాత్రమే మంచిగా సాగిందండి. యేసు ప్రభువుని ఇశ్రాయేలీయులు అంగీకరించకపోయినందున రెండవసారి కట్టిన దేవాలయం కూడా కూలిపోవుట. ఈ రెండు విషయాలు. ఒక విషయమేమో యేసు ప్రభువుని ఇశ్రాయేలీయులు అంగీకరించకపోవటం, రెండవదేమో దేవాలయం రెండవ మారు కూల్చివేయబడటము. దేవుడు ఆదికాండములోనే 12వ అధ్యాయములో అబ్రహాముతోటి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని ప్రమాణం చేశాడు. అబ్రహాము గారితోటి నీ పిల్లలను నేను దీవిస్తాను, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, ఈ భూమి అంతా కూడా అనగా ఈ కానాను ప్రాంతం అంతటిని కూడా నీకు స్వాస్థ్యముగా, నీ బిడ్డలకు స్వాస్థ్యముగా తరతరాలకు ఇస్తానని దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీయులకు, అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులకు, అబ్రహామును తండ్రిగా పిలుచుకునే ఇశ్రాయేలీయులకు అబ్రహాముకి దేవునితో ఉన్నంత సంబంధం లేదు. అయినప్పటికీ కూడా అబ్రహామును బట్టి ఇశ్రాయేలీయులను రక్షించాలని, ఇశ్రాయేలీయుల్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించాలని దేవుడు ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు. ఎంతమంది ప్రవక్తలను పంపించినా కొంతమంది ప్రవక్తలను దూషించారు, కొంతమంది ప్రవక్తలను రాళ్లతో కొట్టారు, కొంతమంది ప్రవక్తలను హేళన చేసి చంపివేశారు. ఎంతమంది ప్రవక్తలను పంపినా ఇశ్రాయేలులో ఉన్న పాపమన్నది పోలేదు. వినాలి, దేవుడు ఎంతమంది ప్రవక్తలను పంపినా ఇశ్రాయేలీయులలో పాపం అనేది పోలేదు. దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్యలో ఎప్పుడు కూడా పాపం అనేది ఒక అడ్డుబండగా ఉంటుంది. ఈ పాపాన్ని ప్రవక్తలు తొలగించలేకపోయారు. అందువలన దేవుడు తానే, వినాలి బాగా, దేవుడు తానే ఇశ్రాయేలీయుల పాపము తొలగించుట కొరకు ఆయన భూమి మీదకి రావడానికి నిశ్చయించుకున్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. పాపం అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది కనుక ఆ పాపాన్ని తీసేయడానికి భూలోకానికి రావాలనుకున్నాడు. భూలోకంలో కూడా తాను వాగ్దానము చేసిన అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీయుల మధ్యకు యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఈ మాట బాగా వినాలి. ఇశ్రాయేలీయులు ఎంత అదృష్టవంతులో చూడండి. భూమి ఆకాశాలను సృష్టించిన ఆయన, ఈ సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు పరలోకములో నుండి భూలోకములోకి ఇశ్రాయేలీయుల మధ్యకి వచ్చాడండి. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు భూమి మీద అడుగుపెట్టడము మానవాళి చేసుకున్నటువంటి అదృష్టం అది. మానవుడు దేవుడిని చూడలేడు, మానవుడు ఎన్నిక లేనివాడు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి భూమి మీదకి వచ్చాడు. అది కూడా ఇశ్రాయేలీయుల మధ్యకి వచ్చాడు. ఇశ్రాయేలీయులు చేసిన తప్పేందంటే ఆయనను గుర్తించడం లేదు, ఆయన వారి మధ్యకు వస్తే అంగీకరించడం లేదు, ఆయనను అసలు గుర్తుపట్టలేదు, ఆయనని తృణీకరిస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు. ఎన్ని మిరకిల్స్ చేసినా వాళ్ళ మనసులు మాత్రము, హృదయాలు మాత్రం మారడం లేదు. ఏ ఏ పట్టణాలలో, ఏ ఏ ప్రాంతాలలో ఆయన అద్భుతాలు చేశాడో, విశేషమైన సూచక క్రియలు చేశాడో ఆ ప్రాంతంలో జనులు కూడా యేసును అంగీకరించలేదు. ఆయన ఇంటి వారు అంగీకరించలేదు, ఆయన స్వజనులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించనిది గాక ఆయన అన్ని అద్భుతాలు చేసినా కానీ ఆయన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశారో తెలుసా? సిలువ వేయడానికి అప్పగించారు. పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్లారు.
పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్తే యేసు ప్రభువు దైవత్వాన్ని పిలాతు గుర్తించాడు. యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని ఒక అన్యుడైనటువంటి రోమియుడైనటువంటి పిలాతు గమనించాడు, కానీ తన సొంత జనంకి ఆ విషయం అర్థం కాల. పిలాతు దగ్గరికి యేసయ్యని తీసుకెళ్ళినప్పుడు యూదులందరూ అంటారు, ఈ యేసుని సిలువేయండి, మరణశిక్ష విధించండి, ఇతన్ని చంపివేయండి అంటే పిలాతు ఇతను ఏ నేరం చేశాడని చంపేయాలి, ఈయన్ని విడుదల చేయాలన్న ఉద్దేశం గల్లావాడై ఒక పక్కన కరుడుగట్టిన తీవ్రవాది బరబ్బాని నుంచోబెట్టాడు, ఒక పక్కన యేసుని నుంచోబెట్టాడు. యేసు కావాలా బరబ్బా కావాలా అని ఇశ్రాయేలీలను అడిగితే ఇశ్రాయేలీలు ఏమన్నారో తెలుసా? యేసు వద్దు, మాకు బరబ్బానే కావాలని ఏకగ్రీవంగా అన్నారంట. ఒకడన్నా యేసు ప్రభు కావాలన్నా ఏకగ్రీవంగా అంటే ఇనానిమస్గా అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుని తృణీకరించి బరబ్బానే కావాలని పట్టుబట్టారు. అప్పుడు పిలాతు ఏం చేశాడో తెలుసా? మరి ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కదా ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అయినా మీరు అర్థం చేసుకోవట్లేదు ఏందని? మీ చావు మీరు చావుండని నీళ్లు తెచ్చి అందరి ముందు చేతులు గడుక్కున్నాడంట. దాని అర్థం ఏంటంటే యేసు మరణము విషయములో నాకు సంబంధము లేదు, నాకు యేసు మీద ద్వేషము లేదు అని తన చెయ్యి గడుక్కుంటే అప్పుడు ప్రజలన్నారంట, వాని రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండును, ఇతను ఏ తప్పు చేయలే, ఇతను సిలువెత్తే నాకు శాపం వచ్చిద్దిరా బాబు అన్నాడు. వీళ్ళంటారు ఆ శాపం మా మీదకి మా పిల్లల మీదకి వచ్చింది, నువ్వు వేసేయి అంటున్నారు. ఈ నీతిమంతుని రక్తం చిందిస్తే రక్తాపరాధం నా మీదకి వచ్చిందంటే వీళ్ళంటారు ఆ రక్తము మా మీద మా పిల్లల మీద నిలిచిండును గాక, సిలువ వెయ్యి అని అంటే అప్పుడు చేసేదేమీ లేక యేసయ్యని సిలువుకి అప్పగిస్తే సిలువ వేయటం జరిగింది. సిలువలో యేసయ్య మరణించి 3వ రోజున లేచి వెళ్ళిపోయాడు. చూడండి, యేసు క్రీస్తు వారు ఇశ్రాయేలీలను రక్షిద్దామని వస్తే, యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలను కాపాడదామని వస్తే వారు ఆయనను అంగీకరించకుండా ప్రవక్తలను చంపినట్టుగా రాళ్ళు పెట్టి కొట్టి ఆయన్ని హింసించి అపహసించి తిరస్కరించి వద్దు వద్దు అని సిలువ మరణానికి అప్పగించారు. అప్పుడు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి వెళ్ళిపోవటం జరిగింది. బాగా వినండి, ఇశ్రాయేలీలు చేసిన పెద్ద తప్పేందంటే యేసు ప్రభువుని అంగీకరించకపోవటం, సువార్తని అంగీకరించకపోవటం. యేసు ప్రభు సువార్తని వారు అంగీకరించకపోయేసరికే తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ మూర్ఖులు ఏమన్నారు ఇంతకుముందు? ఆ రక్తాపరాధం మాకొద్దు బాబు అని పిలాతు అంటే అది మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో క్రీస్తు శకము 70వ సంవత్సరం, డేట్ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శకము 70వ సంవత్సరము రోమియుడైనటువంటి టైటస్ చక్రవర్తి ఇజ్రాయేలు మీదకి, ముఖ్యంగా యెరూషలేం మీదకి దండెత్తొచ్చాడు. వాళ్ళ నాన్న వెస్పేసియస్ చక్రవర్తి. వెస్పేషియస్ చక్రవర్తి ఆయన రోమ్లో ఉండేవాడు. ఆయన కుమారుడైనటువంటి టైటస్ ఈజిప్టులో ఉండేవాడు. ఈజిప్టులో ఉన్నటువంటి టైటస్కి వెస్పేషియస్ లెటర్ పంపాడు. ఏమని తెలుసా? నీవు యెరూషలేము మీదకి వెళ్ళి యెరూషలేమును సర్వనాశనం చేసి యెరూషలేమును అణిచివేయిపో అని పంపించాడు. టైటస్ చక్రవర్తి తన సైన్యాన్ని తీసుకొని క్రీస్తు శకము 70వ సంవత్సరము యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు. యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెరూషలేము గుమ్మాలన్నీ మూసివేశారు. యెరూషలేము గుమ్మాలు మూసివేసినప్పుడు టైటస్ చక్రవర్తి ఒక గొప్ప సైన్యాన్ని తీసుకొచ్చి ముట్టడి దెబ్బ వేసి యెరూషలేము మీద యుద్ధం ప్రకటించాడు. టైటస్ చక్రవర్తికి యూదులకి ఘోర ఘోర యుద్ధము 5 నెలల పాటు జరిగిందండి. ఆ యుద్ధం జరిగినప్పుడు టైటస్ చక్రవర్తి చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. టైటస్ చక్రవర్తి యెరూషలేము గోడలకి నిప్పు పెట్టి యెరూషలేము గోడలను పడగొట్టి సైన్యం లోపలికి వచ్చి ఒకే దినము, వినాలి మీరు బాగా, 11 లక్షల మంది ఇశ్రాయేలీలను కోత కోసాడండి. 11 లక్షల మందిని కత్తి చేత కోత కోస్తే
యెరూషలేములో పారిన రక్తము, యెరూషలేము డ్రైనేజీలు ఉంటాయి, ఆ డ్రైనేజీలో గుండా వచ్చి కిద్రోను వాగులోకి వచ్చి వాగులో నీళ్ల వలె రక్తం ప్రవహించిందంట. యెరూషలేము తూర్పు గుమ్మానికి ఎదురుగా ఒలీవల కొండ ఉండిద్ది. ఇక్కడ ఒలీవల కొండ ఉండిద్ది, ఇక్కడ మోరియా పర్వతం ఉండిద్ది. ఇక్కడేమో దేవాలయము, ఇక్కడేమో ఒలీవల కొండ. ఈ రెండింటి మధ్యలో ఒక వాగు ప్రవహిస్తూ ఉండిద్ది. ఆ వాగునే కిద్రోను వాగు అంటారు. కిద్రోను వాగు దాటి అటువైపుకి వెళ్తే ఒలీవల కొండ వచ్చింది. కిద్రోను వాగు దాటి ఇటువైపుకి వస్తేనేమో యెరూషలేము దేవాలయం వచ్చింది. రక్తము ఎలా కారిందంటే చిన్న పెద్ద స్త్రీ పురుషుడని భేదం లేకుండా టైటస్ చక్రవర్తి వచ్చి దొరికిన వాటిని దొరికినట్టుగా ముక్కలుగా మాంసం నరికినట్టు నరికారంటండి. 11 లక్షల మందిని హతము చేస్తే ఆ రక్తము కారి ఆ సెలయేరులాగా పారి ఆ టైటస్ గుర్రం మీద కూర్చుంటే గుర్రము యొక్క జీనుకు రక్తం తగిలిందంట. అంటే ఇంచుమించు మోకాళ్ళ లోతు బ్లడ్ గారిందనమాట. రక్తం వెళ్ళిపోతుందంట. అంత రక్తము యెరూషలేములో ప్రవహించి ఆ డ్రైనేజీలో గుంట వెళ్ళి కిద్రోను వాగులో పడి ఆ వాగులో రక్తము ప్రవహించిందంట. ఇశ్రాయేలీలు యేసయ్యను తిరస్కరించినందుకు క్రీస్తు శకము 70వ సంవత్సరము రోమియుడైనటువంటి టైటస్ వచ్చి దేవాలయాన్ని అగ్ని చేత కాల్చివేసి, ఎప్పుడు ఇది 2వ దేవాలయం, ఎజ్రా నెహెమయాలు నిర్మించిన దేవాలయం, దీనిని ముక్కలుగా నాశనం చేసి అగ్ని చేత కాల్చివేసి ఎవరో టైటస్కు చెప్పారంట, ఇది బంగారంతో కట్టారండి, ఈ రాళ్ల మధ్యలో బంగారం ఉండిద్దని చెప్పేసరికి ఈ రాయి మీద రాయి లేకుండా ఈడ్చివేశాడంట అన్నిటిని. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మార్కు సువార్త 13వ అధ్యాయములో ప్రవచనం చెప్పాడో, రాయి మీద రాయి లేకుండా ఈ దేవాలయము నశించిపోయిద్ది, రాయి మీద రాయి లేకుండా ఇది సర్వనాశనమైద్ది, పెంట కుప్పలాగా అయ్యిద్ది, పడదోయబడిద్దని యేసుక్రీస్తు వారు ప్రవచించాడు. ఎందుకని? ఆయనను వారు చేర్చుకోలేదు. యేసు ప్రభువుని ఇశ్రాయేలీలు చేర్చుకోని కారణము చేత వారి మీదకి భయంకరమైనటువంటి శాపం వచ్చింది. దేవుణ్ణి చేర్చుకోకపోతే, సువార్తను చేర్చుకోకపోతే, దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే రాబోయే దినాల్లో నీ మీదకి ఉగ్రత వచ్చింది. ఇశ్రాయేలీలే మనకి సాక్ష్యం, ఇశ్రాయేలీలే మనకు గుర్తండి. దేవాలయాన్ని పడదోశారు, రాయి మీద రాయి లేకుండా లాగివేశారు. చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, స్త్రీలని లేదు, కనికరమన్నది లేకుండా టైటస్ చక్రవర్తి అస్సలు కనికరించలేదండి. ఆడోళ్ళని కనికరించలా, గర్భిణీ స్త్రీలని కనికరించలా, పసిపిల్లలని కనికరించలా, అందరిని కూడా ఓచ కోత కోసి దేవాలయాన్ని కాల్చివేసి గోడలను పడదోసి రాయి మీద రాయి లేకుండా లాగివేసి సర్వనాశనం చేశాడండి. అసలు దేవాలయం అన్నది నామరూపం లేకుండా పోయింది. 11 లక్షల మంది చనిపోయారు. 5 లక్షల మందిని సంకెళ్ళు వేసి అతను చెరకు తీసుకొని వెళ్ళి అనేక ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో బానిసలుగా అమ్మి పడేశాడు. కొంతమంది పారిపోయారు, తలో దిక్కు వెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణం అన్నది సర్వనాశనమైంది, ఇజ్రాయేలు దేశం నాశనమైంది. అసలు భూమి మీద ప్రపంచ పటములో ఇశ్రాయేలు దేశం అన్నది లేకుండా తుడిచిపెట్టేశారు. 538లో కోరేషు మళ్ళీ యెరూషలేము కట్టుకోమన్నాడు. 516లో యెరూషలేము కట్టారు. 516లో దేవాలయం కట్టిన తర్వాత వీరందరూ కూడా క్రీస్తు శకం 70వ సంవత్సరము ప్రపంచంలో నలువైపులా వెళ్ళిపోయారండి. టైటస్ చక్రవర్తి చంపగలిగిన వాళ్ళందరినీ చంపాడు, కొంతమందిని తనతో తీసుకెళ్ళి అమ్మేశాడు. మిగిలిన వాళ్ళు తప్పించుకున్న వాళ్ళందరూ తలో దిక్కి వెళ్ళిపోయారు. ఇళ్ళు ఖాళీ అయిపోయినాయి, పట్టణం నేలమట్టం అయిపోయింది. అసలు ఇశ్రాయేలు దేశం అన్నది, అసలు ఇశ్రాయేల్ దేశమంటూ ఒక దేశమంటూ ఉందని భూమి మీద లేకుండా, ఇశ్రాయేలు నామరూపాలు లేకుండా వరల్డ్ మ్యాప్లో డిజపియర్ అయిపోయింది. అంతే, ప్రపంచ పటములో నుంచి మనుగడ లేకుండా పోయింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం. ఇందులో చిన్న మిస్టరీ ఉంది, అది మీకు చెప్తా వినండి 2 నిమిషాలు. ఏంటా మిస్టరీ అంటే, మొదటి దేవాలయం ఎప్పుడు పడవేశారు అంటే 586 BC. మొదటి దేవాలయం పడవేసింది 586 BC.
మళ్ళీ దాన్ని కట్టింది ఎప్పుడు? 516 BC. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 516 సంవత్సరము దేవాలయం కట్టారు. ఆ నుండి స్టార్ట్ అన్నమాట. 516 నుంచి 70వ సంవత్సరం దాకా లెక్క పెడితే ఎన్ని? 516 BC. 516 ఏళ్ళు ప్లస్ ఏడీలో ఉన్న 70 మొత్తం ఎంత అవుతాయి? మళ్ళీ 586 సంవత్సరాలు అవుతున్నాయి. చూసారా? అంటే ఏంటి? మొదటి దేవాలయం 586లో పడవేయబడింది. మళ్ళీ అది కట్టినాక సరిగ్గా 586 ఏళ్లకే మళ్ళీ రెండో దేవాలయం కూడా పడవేయబడింది. అంటే ఇది దేవుని యొక్క లెక్కలు. దేవుని యొక్క లెక్కలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో మీరు గమనించండి. 586లో నెబుకద్నెజరు కూల్చివేసిన దేవాలయము 516లో ఎజ్రా నెహెమ్యాలు పునర్నిర్మించారు. 516లో దేవాలయము మళ్ళీ 70లో కూల్చివేయబడింది. అంటే సరిగ్గా మొదటి దేవాలయాన్ని కూల్చేసిన సంవత్సరమే వచ్చేటట్లుగా 586 ఏళ్ళ కంటే దేవుని తీర్పు ఇది. దేవుని తీర్పు. దేవుడిని అంగీకరించకపోతే మీకు ఈ గతి పట్టిద్ది, దేవుని చేర్చుకోని వాళ్ళ పరిస్థితి ఇది అని టైటస్ చక్రవర్తి అందరినీ నరికివేసి యెరూషలేము పట్టణంలో శవాలు స్మెల్ వస్తూ ఉంటే ఉప్పు జల్లిచ్చాడంట. ఉప్పు జల్లి శవాలను పాతేగిపోతే శవాలన్నీ కూడా కుళ్ళిపోయి కొన్ని నెలల పాటు సమాధి చేసేవాడు లేక దుర్వాసన వచ్చి రక్తం గారిపోయి ఎండిపోయి పక్షులకి ఆహారం అయ్యారు. ఎంత ఘోరమో చూడండి. ఈ ప్రపంచ చరిత్రలో మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు జెరూసలేము డిస్ట్రక్షన్ 70 AD అని కొట్టండి. యెరూషలేమును ఎంత కిరాతంగా చంపారో, యెరూషలేము ప్రజలను ఎంత కిరాతకంగా నాశనం చేశారో, ఎలా తగలబెట్టారో, ఎలా ముక్కలు ముక్కలు చేశారో వివరంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు తప్పుదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకసారి పొరపాటు చేస్తే చెరకి పంపించాడు. మళ్ళీ పశ్చాత్తాపడ్డారు, జాలిపడి మళ్ళీ తీసుకొచ్చాడు. మళ్ళీ అదే పొరపాటు చేసేసరికే, మళ్ళీ పాపంలో పడిపోయేసరికే, మళ్ళీ దేవుడిని మర్చిపోయేసరికే దేవుడు మళ్ళీ కూడా శిక్షించాడు. నువ్వు ఒకసారి తప్పు చేసావనుకో దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ చేసావనుకో మళ్ళీ శిక్ష పడిద్ది నీకు. దేవాలయము, రెండవ దేవాలయము సర్వనాశనం అయిపోయిందండి. ఈ రోజుల్లో దేవాలయం యొక్క పడమటి దిక్కున ఒక గోడ తప్ప అన్నీ పడిపోయినాయి. దేవాలయం యొక్క సరిహద్దులు చెరిపోయినాయి. నామరూపాలు లేకుండా దేవాలయం నాశనమైంది. సెంట్రల్ పాయింట్లో అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు దేవాలయంలో నెహెమ్యా, ఎజ్రా కాలములో కట్టినటువంటి దేవాలయంలో పైనున్నటువంటి గోడలు మాత్రం ఒక్క వెస్ట్రన్ వాల్ అంటారు, ఏడుపుల గోడ, అదొక్కటే ఈరోజు ఉంది. ఆ గోడ కింద 30 మీటర్ల లోతున ఒరిజినల్ దేవాలయం, అంటే సొలొమోను కట్టిన దేవాలయం పునాదిరాళ్ళు ఉన్నాయి. అక్కడికి యూదులను మాత్రమే వెళ్ళనిస్తారు. తర్వాత బైబిల్ అధ్యయనం చేసే వాళ్ళని మాత్రమే అనుమతి తీసుకుంటే అలౌ చేస్తారు. ఈరోజు వెస్టర్న్ వాల్ అంటే అది ఏంటో తెలుసా? హేరోదు రాజు, ఎజ్రా నెహెమ్యాలు వీళ్ళ కాలంలో కట్టినటువంటి గోడలయి. ఆ గోడలు మాత్రమే. అసలు ఒరిజినల్ గోడ భూమిలో ఉండిద్ది. నేను చెప్పినటువంటి 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉండేటువంటి రాళ్ళు కింద ఉంటాయి అన్నమాట. ఆ ఒక్క గోడే మిగిలింది. ఆ గోడ మీద కూడా యుద్ధానికి వెళ్ళి పడేద్దామని చూస్తే ఆ గోడలో నుంచి అగ్ని బయటకు వచ్చిందంట. అంటే దేవుడు ఆ గోడ పడయనీలా. ఆ గోడ దేవుడు ఎందుకు పడయనీలేదంటే రేపు 3వసారి కట్టేటువంటి దేవాలయం కొలతలు ఈ గోడ దగ్గర నుండే తీసుకొని దాని మీద కడతారు. దాని ఆనవాళ్ళు ఉంచాడు దేవుడు. పూర్తిగా నాశనం కాకుండా ఆ దేవాలయాన్ని ఒక భాగాన్ని గోడను ఉంచాడు. ఎందుకంటే అదే పునాది మీద 3వ మందిరము కట్టబడుతుంది. ఈరోజు సబ్జెక్ట్ ఇదండి. యేసు ప్రభు ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చాడు, ఆయన చేర్చుకోవాలా. ఆయనను చేర్చుకోనందుకు 2వ దేవాలయము సర్వనాశనం చేయబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ చెదరగొట్టబడ్డారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే మళ్ళీ 3వసారి దేవాలయము కట్టాలి అదే ప్రాంతంలో. కొంతమంది అంటారు రాత్రికి రాత్రి కట్టేస్తారంటారు. కొంతమంది అంటారు ఆల్రెడీ కట్టేశారు ఇశ్రాయేలీలు, ఇలా తీసుకెళ్ళి అలా పెట్టేయటం అంటారు. ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ నమ్మకండి. దేవాలయం అసలు ఇప్పుడు కట్టబడదు. దేవాలయం కట్టబడాలంటే ప్రపంచ యుద్ధం జరగాలి. ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అంత్యక్రీస్తు రావాలి.
దేవాలయం అంత్యక్రీస్తు కాలంలో కట్టబడుతుంది. దేవాలయాన్ని గురించిన ఇన్ఫర్మేషను రేపు ఎల్లుండిలో మీరు తెలుసుకుందరు. కానీ అసలు మూడో దేవాలయం ఎందుకు కడతారు, ఎప్పుడు కడతారు, ఎలా కడతారు, కట్టేటువంటి పరిస్థితులు ఏంటి, ఈ విషయాలన్నీ మనము రేపు ఎల్లుండిలో ధ్యానం చేద్దాము. ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యాంశం ఏంటంటే, ఇశ్రాయేలీల దగ్గరికి యేసయ్య రావడము, వారు ఆయన అంగీకరించకపోవటం. అంగీకరించలేదు కాబట్టి దేవాలయం కూలిపోవటము, ఇశ్రాయేలీలు చెదిరిపోవటము, దేశము నాశనం అయిపోవటము. కనుక ప్రియులారా, ప్రభువును మనం చేర్చుకోవాలి. ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి మనందరం ఆయన అంగీకరించుదాం. అక్కడ ఏమని రాస్తుందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయన అంగీకరించలేదు. బాగానే ఉంది. 12వ వచనం ఏమని తెలుసా? తనను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడు. ఆయన ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు, వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు అంగీకరించలేదు కానీ అన్యజనులమైనటువంటి మనము ఆయన్ని అంగీకరించాము. ఆయనను అంగీకరించిన మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన స్వీకరించాడు. అదే సంఘం యొక్క గొప్పతనం. సంఘం అంటే ఏంటండి? మనందరం ఎవరు అంటే ఇశ్రాయేలీలు త్రోసివేశారు కానీ మనం అంగీకరించాం. తనను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడు. అంటే ఈరోజు మనం కూడా ఆయన పిల్లలమే, మనం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలమే, మనము కూడా వాగ్దానములో హక్కుదారులమే అన్న విషయము గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, రాత్రికాలము ఇశ్రాయేలీలు బబులోను నుండి తిరిగి వచ్చి మరలా దేవాలయం నిర్మించారు. అయినా కొంతకాలానికి మళ్ళా పాపంలో పడిపోయారు నాయన. మీరే స్వయంగా వచ్చిన మిమ్మల్ని అంగీకరించలేదు నాయన, మిమ్మల్ని గుర్తించలేదు నాయన. పైగా సిలువేశారు తండ్రి. రక్తాపరాధము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పారు నాయన. దానిని బట్టి ప్రభువా, 70వ సంవత్సరంలో టైటస్ వచ్చి మళ్ళా యెరూషలేమును సర్వనాశనం చేశాడు. ఇజ్రాయెల్ దేశం అనేది లేకుండా చేశాడు. ఇజ్రాయేలీల ప్రపంచం అంతా అమ్మివేశాడు. ఇజ్రాయేలీల ప్రపంచం అంతా చెదిరిపోయేటట్టు చేశాడు నాయన. నిజంగా మిమ్మల్ని అంగీకరించకపోతే చెదిరిపోవటంగా కేముంది నాయన? మిమ్మల్ని అంగీకరించకపోతే నాశనంగా కేముంది నాయన? సువార్తను అంగీకరించిన వాడు, దేవుడిని అంగీకరించిన వాడు నాశనానికి జోగుచున్నాడు ప్రభువా. మేమందరం మిమ్మల్ని అంగీకరించే భాగ్యం ఏంటి నాయన? ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది తండ్రి మిమ్మల్ని అంగీకరించిన వారు ఉన్నారు నాయన. మీరు దేవుడని ఎరుగున వారు ఉన్నారు నాయన. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ కృప ద్వారా నింపండి. మీ ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి. ఇదిగో ఇశ్రాయేలీల చరిత్ర అనేక పాఠాలు మాకు నేర్పుతుంది నాయన. ఆ చరిత్రను ధ్యానం చేస్తున్న మేము అనేక గుణపాఠాలు నేర్చుకొని ఆ పాఠాల్లో ఉన్న సత్యాన్ని గమనించి దాని ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయండి. ఇదిగో ప్రభువా, మీరు మాకిచ్చిన రక్షణను బట్టి, మాకిచ్చిన సేవను బట్టి, మాకిచ్చిన పరిచర్యను బట్టి ప్రార్థిస్తున్నావు నాయన. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. మీ బిడ్డలుగా ఉండటం ఎంత ధన్యత నాయన. మిమ్మల్ని గుర్తెరగటం ఎంత భాగ్యం నాయన. మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండటం మా ధన్యత ప్రభువా. ఇదిగో నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నావు నాయన. రోగులను బాగు చేయండి నాయన. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ఏంటి నాయన. కోవిడ్తో బాధపడుతున్న వారికి తండ్రి తొందరగా నెగిటివ్ వచ్చేటట్టుగా చేయండి. ఎవ్వరూ నాయన మరణించకూడదు నాయన. ఎవ్వరూ రోగులుగా ఉండకూడదు నాయన. మీరు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి తండ్రి. ఇంకా తండ్రి, ఏ ఏ కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆరోగ్య సమస్యల నుండి విడిపించండి, ఆర్థిక సమస్యల నుండి విడిపించండి, కుటుంబ సమస్యల నుండి విడిపించండి, భయము నుండి విడిపించండి, సమాధానము శాంతి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నావు నాయన. ఈ వాక్యం చూస్తున్న మీ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలు చరిత్రను గమనిస్తున్న మేము వారి వలె మేము ఉండకుండా తండ్రి మంచి మార్గంలో నడుచుకునే మనసు మాకు ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది మరణ